సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పరా తల్లి. అది వెయిట్ లాస్ కోసం. ఓకే తల్లి. ఎన్ని రోజులైనా వచ్చిపోయి 3 months అవుతుందా? సెప్టెంబర్ వచ్చింది సార్. అప్పటి నుంచి సీరియస్గా డైట్ చేసింది సార్. కానీ వన్స్ చేసి డిసెంబర్ వరకు 8 kgs తగ్గినాం. వెరీ గుడ్. దెన్ మళ్ళీ డిసెంబర్లో నేను పిహెచ్డి జాయిన్ అయినాను. సో పిహెచ్డి సీట్ వచ్చింది. అక్కడ జాయిన్ అయినాక దెన్ 1 meal a day నుంచి మళ్ళీ 3 meal a dayకి షిఫ్ట్ అవ్వడంతోనే ఐ రీగెయిన్ బ్యాక్ ఇన్ జస్ట్ 3 months. సార్ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది సార్. ఇమీడియట్గా అంటే చాలా ఫాస్ట్గా మళ్ళీ రీగెయిన్ అయిపోయినా. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వి గాట్ అన్ ఇంజెక్షన్ అప్రూవల్ ఫర్ వెయిట్ లాస్. ప్రీవియస్లీ కూడా కాస్ట్ 15,000 వరకు ఉండే. ఓకే సార్. నా ఇట్ ఈస్ కేమ్ టు అరౌండ్ 4,000 అంటే మనకు 2 mg 1.5 month డోస్ వస్తుంది 4,000 రూపీస్లోనే. ప్రీవియస్లీ ఇట్ ఈస్ అరౌండ్ 15,000, అది కూడా 1 monthకే. ఓకే. సో కాస్ట్ అయితే తగ్గింది. ఇప్పుడు మీరు తీసుకుంటా అంటే ఇంజెక్షన్స్ విచ్ ఇస్ షోయింగ్ బెటర్ రిజల్ట్స్. ఓకే. అంటే అందరి విషయంలో కాదు, బట్ అట్లీస్ట్ 70% ఆఫ్ ద కేసెస్లో దే ఆర్ షోయింగ్ సమ్ రిజల్ట్స్ అండ్ ఇట్ ఈస్ అబోవ్ 18 or all are eligible to take ఇంజెక్షన్స్. ఓన్లీ ప్రెగ్నెన్సీ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ మ్యారేజ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం యూ డోంట్ అలో టు గో విత్ దట్. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇంజెక్షన్ తీసుకోండి, బట్ దాంతోపాటు డైట్ కూడా చేయండి. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ బోత్ అండ్ ఇఫ్ యూ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ ఒక 1.5 year కంటిన్యూ చేస్తే ఏంటంటే ఒక పీరియడ్ మీరు 20-30 kgs తగ్గినారనుకోండి. సో వన్స్ యూ అచీవ్ దట్, దాని తర్వాత ఒక న్యూట్రిషన్ పెట్టుకోవాలి కంపల్సరీ. పెట్టుకొని ఏంటంటే వాళ్ళకి పర్టికులర్గా ఇంత డైట్ ఇస్తారు. వాళ్ళు 3 చపాతీలు అంటే 3 చపాతీలు రోజంతా అంతే తినాలి. అంతే. కానీ మీరు ఎక్కువ తీసుకో సార్. అంటే థింగ్స్ షుడ్ బి డన్. మళ్ళీ నువ్వు వీకెండ్లో బిర్యానీ తిన్నాక కథ మిస్ పెట్టుడు కానీ. ఓకే ఓకే. సో నువ్వంటే ఇక వాళ్ళకి ఒక దాట లైన్ కూడా ఒక రోజు విత్ దేర్ పర్మిషన్ వి హావ్ టు టేక్. అంతే ఇక కంప్లీట్ న్యూట్రిషన్ డైట్ మీకు చెప్తాం. ఇంతే తీసుకోవాలి. 1200 calorie అంటే 1200 calorie తీసుకోవాలి. దాని దాటే తీసుకోకూడదు మీరు. ఓకే సార్. సో అట్లా మెయింటైన్ చేయాలి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏంటంటే విటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేలాగా ఒక ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్ ఒపీనియన్ తీసుకొని అన్ని మీల్స్ అంటే మనం ఏంటంటే డైట్ మామూలుగా చెప్తున్నాడు, ఎందుకంటే అన్ని మిల్ మిక్స్ అయి ఉండాలి. సో అందుకే ఒక ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్ని తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళని 1200 calorie కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్తాను డైట్ మీకు ఇచ్చేది. దాంతోపాటు ఎక్స్ట్రా ఇప్పుడు మనకి ఇది చేసుకోవాలి. ఏదైతే నేను చెప్పిన ఇంజెక్షన్ తీసుకోవాలి చేసుకుంటే ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే డైట్ అండ్ దిస్ బోత్ విల్ హ్యావింగ్ ద పాజిటివ్ ఎఫెక్ట్ అన్నట్టు. సో నీకు అది ఆన్లైన్ న్యూట్రిషన్ సపోర్ట్ కూడా కంపెనీస్ సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు కొంతవరకు. మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ కెన్ గివ్ దోస్ QR code స్కానర్. జస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏంటంటే మీ వెయిట్ హైట్ ఇవన్నీ డీటెయిల్ తీసుకుంటారు. వాళ్ళు మీకు వాట్సాప్లో కానీ దీనిలో కాంటాక్ట్ ఉంటారు. ఇంజెక్షన్ రిమైండర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. డైట్ కూడా చెప్తా ఉంటారు ఎట్లా మెయింటైన్ చేయాలి. ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ దెమ్. ఇట్ ఈస్ తెలుగు ఉంటుంది. ఆమెకు ఎయిర్ లాస్ అయింది సార్. I have alopecia since last 10 years. Okay. I have complete alopecia universalis. Okay. You got a genetical thing. Yes, it's like chronic and autoimmune. So everybody, when I consult a dermatologist and a trichologist, they were telling that it's not like hair follicle issue, it's like autoimmune issue. So that's why you have thyroid issue, you have PCOS and everything. Yeah. It is a different. This is a different. So don't mix both. Yes, my appetite is very good. Like it is not like ఓవర్గా నేను తినాను, బట్ ఇఫ్ ఐ స్కిప్ మై మీల్ ఐఎమ్ ఇంక్రీజింగ్ వెయిట్. ఐఎమ్ ఇట్లా ఫుల్ నీరు వచ్చేసినట్టు ఫుల్ క్లమ్జీగా ఇట్లా డ్రౌజీగా ఉండిపోతున్నారు. అన్ని హైపోగ్లైసెమిక్ సింప్టమ్స్. పోయినసారి చెప్తాను యూ ఆర్ ఇంటూ డయాబెటిక్ స్టేజ్ నౌ, సో యూ షుడ్ కేర్ఫుల్ అబౌట్ దిస్ పార్ట్. పోయినసారి అట్లయితే అందుకొరకే ఛాలెంజ్ తీసుకున్నా సార్. సీరియస్గా చేసి మళ్ళీ మీకు 3 months అంటే 3 monthsలో రిజల్ట్ చూపారా డాక్టర్ సార్కి అని చెప్పి బాగా సీరియస్గా తీసుకున్నాను. ఇప్పుడు మనకి తీసుకోవచ్చు కదా తల్లి. ఇది ఒకటి నేను చెప్పాను కదా, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ మ్యాలిగ్నెన్సీస్ అయితే ఏం లేవు, క్యాన్సర్స్ అట్లాంటివి. సో దెన్ వీ కెన్ స్టార్ట్ దిస్ వన్. అంటే ఇది అంటే సైడ్ ఎఫెక్ట్స్ విల్ బి లైక్ యూ ఆర్ గెటింగ్ ఐదర్ నాసియా కానీ, వామిటింగ్ కానీ, డైరియా కానీ ఇట్లాంటివి అయితే మేజర్. ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ ఆర్ వెరీ రేర్ విచ్ ఈస్ ఎన్కౌంటరింగ్. సో మీరు ఇన్ కేస్ వాడదాం అనుకుంటే మాత్రం ఐ వాంట్ టు స్టార్ట్ దోస్ మెడిసిన్స్ అండ్ రీచెక్. నిజంగా అవసరం మీకు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ గుడ్ విత్ ద మెడిసిన్ అండ్ యూ ఆర్ లూజింగ్ ద వెయిట్, సైమల్టేనియస్లీ డూ ద డైట్. నెక్స్ట్ విజిట్లో మేబీ 1 month అట్లీస్ట్ రావాల్సి ఉంటుంది. నువ్వు వచ్చినప్పటికీ ఐ కెన్ టేక్ న్యూట్రిషన్ సపోర్ట్. ఆన్లైన్ సపోర్ట్స్ ఉన్నాయి మనకు. నేను వాళ్ళది కాంటాక్ట్ తీసుకొని మీకు నెంబర్ ఇస్తాను. జస్ట్ కాంటాక్ట్. ఇప్పుడు ప్యాకేజ్ ఎట్లుంటుంది సార్? అది అంత ఇంజెక్షన్ ప్యాకేజ్ ఏం లేదు, చెప్పిన 4,000 ఇంజెక్షన్. ఇప్పుడు వచ్చి తీసుకొని వస్తే ఇంజెక్షన్ ఇచ్చి పంపించడం అంతే. ఓకే. అయితే 1/2 hour 1 hour ఇక్కడ కొంచెం అబ్జర్వేషన్లో ఉండాలి ఫస్ట్ డోస్కి. ఓకే. So for that only 10 to 20% of the body weight will be reduced. After that అంటే there is no thing like that. అంటే somebody is losing 30 kg
somebody is not losing 1 kg also for that injection. Okay. So it is every case is different because few genetical traits, almost like 70% genetics are responding to the treatment, but 30% are they're resistant to even these injections. So can I get like, if on constant course, can I reach up to like 60 to 70? That is what we are telling now. So there is no guarantee about this. These things are which has been experimental still, because we have to check in each and every people, because it's almost showing 70% positivity. That is why we are giving. Okay. Any medical science will approve only if it is more than 50% people are benefiting. We will medical science will approve that injection should be taken with the general population. Okay. అంటే But we should be there in 50%. 50% మినిమం ఉండాలి. ఇది 70% అచీవ్. సో అట్లాంటప్పుడు ఇట్స్ మోర్ దాన్ ఇట్స్ వెల్ క్రాస్డ్, అంటే డిస్టింక్షన్ లో పాస్ అయినట్టు సార్, అంతే. సో అంటే మనకి 10 మందికి ఇస్తే 7గురికి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుంది. బట్ అది ఎంత అనేది ఎవరికి చెప్పలేము. గ్రేడెడ్ ఉన్నారు. కొంతమందికి 5 kgs, కొంతమంది 20 kgs, కొంతమంది 30 kgs కూడా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అసలు వెయిట్ లాస్ కాదు కదా, మళ్ళీ వెరీ వాళ్ళు కూడా ఉన్నారు. సో దోస్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్. బట్ యూ ఫిట్ ఇన్ టు విచ్ కేస్ ఐ డోంట్ నో వెదర్ యూ ఫిట్ ఇన్ టు 70% or 30%. I should see. I will see for 3 or 6 months. నాకు రిజల్ట్స్ వస్తేనే కంటిన్యూ చేయమంటారు, లేదంటే స్టాప్ చేసేసి యూ షుడ్ గో విత్ ద రొటీన్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. Sir, I have also heard about bariatric surgery. How come? Bariatric surgery is the third option. First option is like diet exercise. Second option will be now these injections, and still you don't have good results, then third option will be that. Previously it is not there. That is why we will directly advise bariatric. Okay. So previously in between these ఇప్పుడు ఇది అవైలబుల్. Previously it is not there. Actually last 5 years నుంచి we are giving these treatments. So previously than before there is no nothing. No diet చేయండి calorie, nutrition, everything is like it's not responded, go for directly bariatric. Okay. Now it is bridging therapy. సో ఇప్పుడు దీన్ని ఎన్ని రోజులు కంటిన్యూ? చెప్పిన 3 to 6 months వాడండి. రిజల్ట్స్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు. యూ కెన్ కంటిన్యూ ఇట్ ఫర్ లైఫ్ ఆల్సో. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ కాంట్రాండికేషన్. ఎవ్రీ టైం మన దగ్గరికి రావాల్సి ఉంటుంది సార్? లేదు, మీకు ఇంజెక్షన్ ఇచ్చినాక మీరు ఇంకో ఎండోక్రైనాలజీ కూడా పట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అట్లా కాదు, అంటే ఎండోక్రైన్ ప్రజెన్స్ తీసుకోవాలి ఇంజెక్షన్, సెల్ఫ్ డోస్ మాత్రమే నేను ఇస్తాను. సెకండ్ డోస్ నుంచి కూడా మొత్తం మీరే ఇవ్వాలి. రైట్. ఓకే. అది కూడా వీక్లీ వన్స్. ఓకే. సో మీరు అయితే ఇప్పుడు మీరు ఆ చెప్పిన పాయింట్, ఇంజెక్షన్ పాయింట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ రావడం జరిగింది సార్. బాగా డిస్టర్బ్ ఉంది. ఇప్పుడు ఆ ఎయిర్ ఫాల్ గురించి కూడా మన డెర్మటాలజిస్ట్ అడిగితే ఏమంటుందంటే, నువ్వు వెయిట్ లాస్ అయితే నీకు ఫాలికల్స్ మళ్ళీ రీగ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ట్రై టు ఇది ట్రై అయితే చేద్దాం. ఇది రాసిస్తాను, ఇంజెక్షన్ తీసుకొచ్చుకో, ఫస్ట్ డోస్ ఇక్కడ ఇచ్చి పంపిస్తాను. ఓకే సార్, మ్యారేజ్ అంటే అబౌట్ టు గెట్ మ్యారీడ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎందుకు సజెస్ట్ చేయరు? అంటే ఇది ఎందుకనంటే ఇట్ ఈస్ నాట్ సేఫ్టీ ఇన్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. అంటే ఇప్పుడే రీసెంట్గానే రాచేయండి. అది ప్రెగ్నెన్సీలో దాని ఎఫెక్ట్స్ ఏందో ఎవరికి తెలియనప్పుడు వీ డోంట్ అడ్వైజ్ దెమ్ టు టేక్. సో సేఫ్టీ అనేది లేదు, స్టడీస్ లేవు ప్రెగ్నెన్సీ. దాని మీద కూడా ప్రయోగాలు చేయలేము కాబట్టి ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా అవుతుంది. బట్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఓన్లీ రీసెర్చ్ ఇట్ ఈస్ డన్ ఓన్లీ నాన్ ప్రెగ్నెంట్ మైస్. అంటే మనం ఎలుకల్లో కూడా ప్రెగ్నెన్సీ లేని ఎలుకలనే చెక్ చేసి, ప్రెగ్నెన్సీ ఎలుకల్లో చెక్ చేయలేదు. చెక్ చేసి తర్వాత మళ్ళీ మేల్ అంటే మళ్ళీ కోతులలో, తర్వాత మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్. సార్, ఇప్పుడు దీనివల్ల లూజ్ అయిన వెయిట్ మళ్ళీ ఒకవేళ ఇంజెక్షన్ ఆపేసి ఓన్లీ డైట్ మీద ఉంటే రీగెయిన్ అవుతుంది. అందుకే అన్నా కదా నేను, యూ షుడ్ do diet and injection over a period of time and go to a strict nutritionist, right? Once you lose 30 or 40 kgs, once you want to stop, then you should follow 100% diet. ఎందుకంటే అంత చేయలేదా నువ్వు మళ్ళీ విజిలేని, దానిలో డౌట్ లేదు. నీకు దాంట్లో నేను వీఆర్ నాట్ షోయింగ్ ఎనీథింగ్ లైక్ రారు అట్లా ఏం గ్యారెంటీ లేదు దానిలో కూడా. ఇచ్చినంతసేపు ఇట్ విల్ సపోర్ట్ యూ టు లూజ్ ద వెయిట్, బికాస్ ఇట్ విల్ రెడ్యూసెస్ యువర్ వెయిట్ అండ్ నీకు అపటైట్ని తగ్గిస్తుంది. నువ్వు వెయిట్ లాస్ కావాల్సిన వెయిట్ ఫ్యాట్ని బర్న్ చేస్తూ ఉంటాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అ ఛాన్సెస్ వన్స్ యూ స్టాప్ నా దోస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ స్టాప్. సో నీకు ఒక కాన్స్టెంట్ ఒక మెకానిజం అయిపోయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు మేము డైట్ చేసినప్పుడు తగ్గింది, బంద్ చేయగానే మళ్ళీ పెరిగింది కాబట్టి నువ్వు దాన్ని సీరియస్గా ఫాలో అప్. ఇది ఒకసారి అయితే ఇంజెక్షన్స్ మాత్రం అంటే ఆపడం మాత్రం వన్స్ యూ టేక్ ఇన్ కన్సిడరేషన్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇట్ విల్ హ్యాపెన్. బట్ యూ స్టిక్ టు ద డైట్ అండ్ దెన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇది నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అదే కదా, అందుకే ఇది ఇచ్చింది. లేకపోతే ఇవన్నీ వెయిట్ లాస్ అవ్వడమే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేయడం. ఇప్పుడు ఉందా సార్ మన దగ్గర? తీసుకోండి, నేను రాసి ఇచ్చేస్తాను. ఇంజెక్షన్స్ ఇచ్చి పంపిస్తాను. వచ్చేటప్పుడు కాటన్ స్పిరిట్లో తీసుకున్నాండి మా వాళ్ళకి. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ డోస్ ఇచ్చేసి పంపించేస్తాను.